నీ పేరేందన్నా? నన్ను ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజ్ అంటారు, గౌలీపుర. ఓసి అమ్మ మనకు ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజ్ అంటే బాగానే ఎరక, కానీ ఈయననే అని ఎరకలేదు నాకు. నీ పేరునే కానీ నువ్వు ఎరకలేదు తమ్మి నాకు. మిమ్మల్ని కూడా చూసి నాకు ఖుషి అవుతుంది. నీళ్ళ నుంచి నేను అనుకుంటున్నా మాకు వస్తలేదని మేము అనుకున్నాం, కానీ అది వచ్చింది, దర్శనం ఇచ్చింది. ఆ గోల్కొండ వెళ్ళామని దర్శనం ఇవ్వలేకుండా వచ్చి ఇప్పుడు నేను పోయిన వరం ఇట్లా వచ్చిన అదేనా? అంటే ఈ వారమే చేస్తా, ప్రతి సంవత్సరం ఈ వారం చేస్తా. పోయినసారి మన బంగారు పౌర్ణమి మెంబర్ ఉన్నా కాబట్టి చేయలేకపోయినా ఒక 25 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నా గోల్కొండలో, ఇక్కడనే చేస్తా. తమ్మి ఇప్పుడు నీ పేరు మీద బాగానే భోజనాలు నడుస్తున్నాయి. భోజనాలు అంటే ఎన్న పెడితే అక్కడ కాదు, ఇది ఒకటే. ఇది ఒకటే కాదు, 2 కింటలు వేయించినామంటే కింటలు వేయించిన. కానీ ప్రభుత్వం కూడా గోల్కొండ ఎల్లమ్మ దగ్గరకు వస్తారు, అన్నదానం ప్రతి వారము 7 వారాలు అమ్మవారికి గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన భక్తులు పోయి దర్శనం చేసుకొని వచ్చేవారు కల్లా కడుపులో ఆకలి అవుతుంది, ఆకలితో ఉన్నారు. వాళ్ళకు ఒక భోజనం కింద అన్నం పెట్టి ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు కడుపు నిండా తిని అంటే వాళ్ళకి ఎంత దీవెనార్థి ఇస్తారు అంటే పెట్టిన అతిథులకు సుఖశాంతులు కలగాలి. ఆ తొవ్వల ఎల్లమ్మ తోడు నీడు ఉండాలి, వాడల ఎల్లమ్మ బంద వస్తుండాలి. వచ్చిన గంటలు తొలిగిపోవాలి, కాసిన గంటలు గల తొలిగిపోవాలి. ధనం ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలకి సకల సంతోషాలతో కేలి విలాసాలతో సుఖశాంతులు ఉండాలని అన్నం తినే వాళ్ళు అన్నదాత సుఖీభవ అని పోతారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి బల్కంపేటలో పెడతారు, ఎక్కడెక్కడ పెడతారు వారానికి ఒకసారి. కానీ ఈయన గోల్కొండ ఎల్లమ్మల ప్రతి వారము గోల్కొండ ఎల్లమ్మ ఆషాఢం నుంచి శ్రావణం దాకా వస్తుంది. 7 వారాలు అమ్మవారి పూజలు ఉంటుంది, అంత దూరం పోయి వస్తారు. ఆ గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత భోజనాలు అనేది అక్కడ పెడితే వాళ్ళు కూడా దీని సంతోషించరు. కాబట్టి కొంతమంది చేస్తురు, చేస్తలేరని కాదు, నేనేని కాదు, కొంతమంది చేస్తురు, కానీ అంతంతకే చేస్తురు, కానీ అందరికి వస్తలేదు, అందరికి సరిపోతలేదు. కావున అమ్మ గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన భక్తులకు ఒక బుక్కడు అన్నం పెట్టాలని నీవు ఇప్పుడు కాదు, యూట్యూబ్లో ఇంత మొదలు కూడా చెప్పినా, ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే అమ్మ చల్లని దీవెనలు ఉండాలంటే, చల్లని దీవెనలు ఉండాలంటే మొదలు పబ్లిక్ అన్నం పెట్టాలని కోరుకుంటున్నాడు తమ్ముడు. తమ్మి నువ్వు ఇగో గజ్జల గిజ్జలని జోరుగా పెట్టిన ఒక పారి గిటి గురించి చెప్పవా? నాకు ఎరకలేకపోయే గద అయితే శరణకోల అర్థమైంది. ఈరోగోలు అంటాం మేము, అది ఈరోగోలు అంటాము. అది ఈరోగోలతోని అదొక ఈరోగోల, ఇది పిక్క గజ్జలు అంటారు. పిక్క గజ్జలు అంటే కట్టేది, ఇది కాళ్ళ గజ్జ అంటారు, ఇది నడుము గంటలు అంటారు, ఇది నడుము గంటలు, ఇది లాగంటారు. ఇది ఆ గజ్జలలాగా ఉంటుండే కదా తమ్మి. ఆ గజ్జలలాగా అంటే వెరైటీ ఉంటది. ఇప్పుడు నేను అలాగా తయారు చేసిన అనమాట. అట్లా అంటే కట్ట మాదిరిగా వస్తుంది, గజ్జలు వస్తుంది, దానికి సట్టిసిపోయాయి అనమాట. ఈ ఎర్ర పూసలు అనమాట. ఇవి ఎర్ర పూసలు సంపాదించిన ఇది నేను అనేది ఏంటంటే, ఇది మన బేగంబజార్లో కొనుక్కొస్తాం గజ్జలు గిట్లా, అదికొచ్చి అవి అన్ని అల్లుకుంటాం అనమాట. ఇట్లా ఇంత దెబ్బ తలగకుంటుంటుంది అనమాట. పొద్దుగల కడితే సాయంత్రం దాకా మూతూనే ఉంటుంది అనమాట, గలగలగలగల అని. ముద్దుగున్నాయి అమ్మ పిక్కల గజ్జలు లాంటివి చూడండి. అమ్మ చిన్న సప్పుడు వస్తలేవు. అమ్మ పెద్ద పెద్ద ఎట్లా కడతాం చూడండి మన ఊర్లలో, అంత పెద్ద గజ్జలు ఇవి. పట్టుకోండి కొద్దిగా ఒకసారి, ఇవి మోసడే కష్టం తమ్మి. పట్టుకొని గోల్కొండ వేసుకొని పూలదండలు వేసుకొని, ఈ పూలదండలు వేసుకొని అంత పెద్ద మాల వేసుకుంటావు, గజమాలలు ఉన్నది అది. ఆ మాలలు వేసుకొని ఆడుతూ పాడుతూ మా గోల్కొండ ఎల్లమ్మ గురించి తక్కువనే బస్ ఆమె దిక్కేనే బతికినా నేను. ఇప్పుడు ఈ సీజన్ వస్తే ఇది చేస్తావు తమ్మి. ఉత్తప్పుడు ఏం చేస్తావు? నీ ఒప్పు కళాకారుని నేను, ఒప్పు పూజ చేస్తా, అమ్మవారి పాటలు పాడతాం, గది చేస్తాం, పటం వేస్తాం. నువ్వు ఒక్కనివే సోపతి కానీ ఉన్నారు సోపతి ఉన్నారు కానీ వీళ్ళు కాదు, ఇది పోతరాజులు, ఇది పోతరాజులే కాదు, మా శిష్యులు.